వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఉత్తరకాండ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 255వ భాగం 31/7/26 ఉత్తరకాండలో 22వ సర్గ ద్వావింశ సర్గ. యముడు రావణుల మధ్య యుద్ధం జరగటం, రావణుడి చంపటానికి ఎత్తిన యమదండాన్ని యముడు బ్రహ్మదేవుడి ఆజ్ఞ చేత ఉపసంహరించడం, రావణుడు విజయవంతుడై యమలోకం నుండి వెళ్ళడం. నపశ్యతు మహానాదం శృత్వా వైవస్వతః ప్రభు శత్రుం విజయినం మేనే స్వబలస్య చ రక్షం సంక్షయం. ప్రభువైన యముడు అతడి గొప్ప ధ్వనిని విని శత్రువు జయించినట్టు, తన సైన్యం క్షీణించినట్టు తెలుసుకొని, నహి యోధాన్ హతాన్ హత్వా మత్వా క్రోధ సంరక్తలోచన అబ్రవీత్ పరితం సూదం రథోమ ఉపనీయతాం. తన యోధులు చంపబడినట్టు తెలుసుకొని యముడు కోపం చేత ఎర్రబడ్డ నేత్రాలతో మా రథాన్ని శీఘ్రంగా తీసుకొని రమ్మని సారథితో చెప్పారు. తస్యా సూతస్తదా దివ్యముపస్థాప్య మహారథం స్థితః స చ మహాతేజ అధ్యారోహత తం రథం. అప్పుడు ఆ సారథి అతడి దివ్యమైనటువంటి రథాన్ని తీసుకొని వచ్చి నిలిచాడు. ఆ యముడు ఆ మహారథాన్ని ఎక్కాడు. రాసముద్గరహస్తస్య మృత్యుస్తస్యాగ్రతస్థిత ఏన సంక్షిప్యతే సర్వం త్రైలోక్యమిదమవ్యయం. నిత్యమైన ఈ 3 లోకాలను నశింపచేయతూ ఉండేటువంటి మృత్యుదేవుడు రాసముద్గరాలు హస్తాలతో ధరించి వచ్చి యముడి ఎదట నిలబడి, కాలదండస్తు పార్శ్వస్థో మూర్తిమానస్యతాభవత్ యమ ప్రహరణం దివ్యం తేజసా జ్వలదగ్నివత్ మత్. తేజస్సుతో ప్రజ్వలితోంది, అగ్నితో కూడినది. యముడి దివ్యమైన ఆయుధమైన కాలదండ ఆకారాన్ని ధరించి యముడి ప్రక్క నిలబడింది, ప్రయోగించడానికి అనువు. తస్య పాశేషు నిశ్చిద్రా కాలపాశా ప్రతిష్ఠిత పావక స్పర్శ సంకాశ స్థితో మూర్తస్య ముద్గరః. కాలపాశాలు వచ్చి అతని పక్కలలో ఒకదాని ప్రక్క ఒకటి ఎడమ లేకుండా చేశాయి, అంటే ఖాళీ లేక. అగ్ని స్పర్శ వంటి స్పర్శ గల ఆ ముద్గరం కూడా శరీర రూపాన్ని దాల్చింది. తతో లోకత్రయం క్షుబ్ధం అకంపంత దివౌకసౌ కాలం దృష్ట్వా తథా క్రుద్ధం సర్వలోక భయావహం. కోపించి సకల లోకాలకు భయం కలిగిస్తున్న ఆ యముణ్ణి చూసి 3 లోకాలు క్షోభించాయి, దేవతలు వణికిపోయారు. తతస్తచోదయస్తూత్యస్తూతస్తారస్వాన్ రుచిర ప్రభాన్ ప్రయయౌ భీమసంనాదో యత్ర రక్షపది స్థిత. తర్వాత సారథి అందమైన కాంతిగల అశ్వాలను తోలే. భయంకరమైన ధ్వనిగల రథం రావణుడు ఉన్న చోటికి వెళ్ళి, ముహూర్తేన యమంతేదు హయా హరిహయోపమ రాపయన్ మనసస్తుల్య యత్ర తత్ప్రస్తుతం రణం. మనోవేగం వంటి వేగంగా ఇంద్రుడి అశ్వాల వంటి కొద్ది క్షణాల్లో యముడి యుద్ధం జరుగుతున్న ప్రదేశానికి తీసుకెళ్ళి దృష్ట్వా తథైవ వికృతం రథం మృత్యు సమందితం సఖివా రాక్షసేంద్రశ్చ సహసా విక్రమద్రువు. మృత్యుదేవతలతో కూడి భయంకరంగా ఉన్న ఆ రథాన్ని చూడగా రావణుడి మంత్రుడు పారిపోయి, లఘు సత్వతయా తేహి నష్ట సంజ్ఞాభయార్దితా లేహయోద్ధం సమర్థాస్మ ఇత్యుక్త్వా ప్రయయుర్దిశ. వాడు అల్ప బలం కలవాళ్ళు అవటం చేత స్పృహ కోల్పోయి భయపీడితులై యుద్ధం చేయటానికి సమర్థులం కాదు అని చెబుతూ
దిక్కులు బట్టి పడు. సతు తం తాదృశం దృష్ట్వా రథం లోకభయావహం నాక్షుభ్యత దశగ్రీవో నచాభిభయమాభిజత్. రావణుడు లోకాలకు భయం కలిగించే ఆ రథాన్ని చూసే కంగారు పడల, భయం పడ. నతు రావణమాసాద్య వ్యసృజశక్తితో మరన్ యమో మర్మాణి సంక్రుద్ధో రావణస్యంజకురుంతత. ఆ యముడు కోపించి రావణుని సమీపించి శక్తులను తోమరాలను వర్షించి వాటి మర్మస్థానాలను భేదించి రావణస్తు తతస్తః శరవర్షం ముమోచ తస్మిన్ వైవస్వతరదేర్యోయం వర్షమివాంబుదః. తర్వాత రావణుడు స్వస్థుడై మేఘం జలాలు వర్షించినట్టు ఆ యముడి రథం మీద బాణాలు కుప్పించాడు. తతో మహాశక్తి శతై ప్రాచ్య మానైర్మహోరస నాశక్నోత్ప్రతికర్తుం స రాక్షసాహసరపీడిత. బాణాల చేత పీడింపబడిన రాక్షసుడు వందల కొలది శక్తులు తన విశాలమై వక్షస్థలం మీద పడవేయబడుతుండగా వాటికి ప్రతిక్రియ చేయలేకపోయా. ఏవం నానా ప్రకరణైర్య నేనామిత్రకర్షిణ సప్తరాత్రం కృత సంఖ్యే విషజ్ఞో విముఖోలిపు. శత్రువులను పీడించే యముడు యుద్ధంలో అనేక విధాలైన ఆయుధాలు ప్రయోగించి 7 రోజుల పాటు శత్రువులకు స్పృహ లేకుండా చేసే యుద్ధ పరాన్ముఖుణ్ణి చేశారు. తదాసీత్ తుములం యుద్ధం వ్యమరాక్షసయోర్ధ్వయో జయమాకాంక్షతోర్వీర సమరేధ్వని వర్తినో. వీరుడువైన రామ, ఆ జయాన్ని కోరుతున్న వాళ్ళిద్దరు యుద్ధం నుండి ఇప్పుడు వెనకకి మెరలిన వాడు అయిన ఆ రామ యమరావణులిద్దరికి అప్పుడు చాలా వ్యాకులమైన ఘోర సంగ్రామం జరిగింది. తదో దేవాహ గంధర్వాహ సిద్ధాశ్చ పరమర్షయ ప్రజాపతిం పురస్కృత్య సమేతాస్పద్రణాజిరే. అప్పుడు దేవత, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు బ్రహ్మదేవుడితో కలిసి యుద్ధరంగానికి వచ్చి సంవర్త ఇవ లోకానం యుద్ధతోరభవత్పద రాక్షసానాంచ ముఖ్యాస్య ప్రేతానామీశ్వరస్య చ. అప్పుడు యముడు యుద్ధం చేస్తుండ లోకాలకు ప్రళయంలాగా రాక్షసేంద్రోపి నిస్వార్య చాపమింద్రాసనిత్రభం నిరంతరమివాకాశం పూర్వం బాణాంస్తతో సృజన్. రావణుడు కూడా ఇంద్రుడి వజ్రాయుధం వంటి కాంతిగల తన ధనుస్సును సరచి ఆకాశంలో అవకాశం లేకుండా చేశారు. మృత్యుం చతుర్భినికై సోదం సప్తభిరార్దయతు యం శతసహస్రేణ శీఘ్రం మర్మస్వతాడయన్. 4 బాణాలతో మృత్యువును 7 బాణాలతో సారథి పీడించి 1,00,000 బాణాలతో యముడి మర్మస్థానాల మీద కొట్టాడు. తతక్రుద్ధస్య వదనాద్యమస్య సమజాయత గలామాలి సనిశ్వాస సధూమః కోపపావక. అప్పుడు కోపించిన యముడి ముఖం నుండి నెట్టూర్పులతో కలిసి జ్వలమాలలతో ధూమంతో కూడిన కోపాగ్ని బయలుదేరి తదాశ్చర్యమధో దృష్ట్వా దేవదానవ సన్నిధౌ రహర్షితౌ సుసరం దబ్ధౌ మృత్యుకాలౌ బభూవతు. దేవదానవుల సన్నిధియం జరిగిన ఈ ఆశ్చర్యాన్ని చూసి మృత్యుడు, కాలుడు అంటే యముడు, సంతోషిస్తూ చాలా తొందరపడ్డా. తతో మృత్యు క్రుద్ధతరో వైవస్వతమభాషత్ ముంచం మాం సమరేయావద్ధన్నీమం పాపరాక్షస్. మృత్యువు చాలా కోపించి యముడితో యుద్ధంలో నన్ను ప్రయోగించు, ఈ దుష్టరాక్షసుని చంపేస్తాను అన్నది మృత్యువు అనేటువంటి ఒక ఆయుధం.
నైషా రక్షో భవేదజ్జా మర్యాదా హి విసర్గతః హిరణ్యకశిపుః శ్రీమాన్నముచికీ సంబరస్తథ విసంధిర్ధూమకేతుశ్చ బలిర్వైరోచనోऽపి చ దంభు దైత్యో మహారాజో వృత్రో బాణస్తథైవ చ రాజర్షయः శాస్త్రవిదో గంధర్వాः సమహోరగా ఋషయా పన్నగా దైత్యాం యక్షాశ్చాప్యస్త అప్సరోగణ యుగాంతవైవర్తై చ పృథివీ స మహార్ణవ క్షయం నీతా మహారాజ స పర్వత సరిద్రుమా. మహారాజా రామ, అప్పుడు రాక్షసుడు ఇక జీవించకూడదు, ఇది స్వభావ సిద్ధమైన మర్యాద కట్టుబాటు కదా. శ్రీమంతుడైన హిరణ్యకశిపుడు నముచి శంబరుడు విసంధి ధూమకేతు విరోచని కుమారుడైన బలి దంతుడనే దైత్యుడు మహారాజైన వృత్తుడు బాణుడు శాస్త్రవేత్తలైన రాజర్షులు గంధర్వులు మహోరగులు అంటే పాములు ఋషులు పన్నగులు దైత్యులు యక్షులు అప్సరసలు ప్రళయకాలంలో మహాసముద్రాలతో పర్వతాలతో నదులతో వృక్షాలతో కూడిన భూమి నా చేత నశింపచెయ్యబడ్డారు. ఏతే చాన్యే చ బహవో బలవంతో దురాసద వినిపన్నామయా దృష్టా కిముతాయం దిశాచ. వీళ్ళు ఎదిరింపశక్యంగాని బలవంతులైన ఇంకా ఎందరో వీరుడిని తోస్తుండగానే నశించిపోరు. ఈ నిశాచరుడి లెక్కేమిటన్న ముంచమాం సాధు ధర్మజ్ఞ యావదేవం నిహస్పృహం నహి కశ్చిన్మయా దృష్టౌ బలవానపి జీవత్. ధర్మాలు తెలిసినవాడు నన్ను బాగా ప్రయోగించవయ్యా, నేను వీడిని చంపేస్తా. ఎంత బలవంతుడైనా నా కంటబడ్డవాడు జీవించి బయటపడడు. బలం మమ న ఖల్వేత మార్యాదైషా నిసర్గతః న దృష్టో న మయా కాల ముహూర్తమపి జీవత్. కారుడా, నేను నా బలాన్ని గురించి చెప్పట్లా, ఇది స్వభావ సిద్ధమైన కట్టుబాటు. నా కంతో పడినవాడు ముహూర్తం కూడా జీవించలే. తస్యైవం వచనం కృత్వా ధర్మరాజ ప్రతాపవాన్ అబ్రవీత్ తత్ర తం మృత్యుం త్వం తిష్టైనం నిహమ్యహం అంటే చంపుతాను అని. అతడి బాటలు విని ప్రతాపవంతుడైన యమధర్మర, నీవు ఆగవయ్య, నేనే చంపుతా వీణ్ణి అన్నారు. తతః సంరక్త నయన వృద్ధో వైవస్వత ప్రభు కాలదండమమోఘంతు కోరయామాస పాణిన. కోపంతో ఎర్రబడ్డ కళ ప్రభువైన వ్యర్థం కాని కాలదండాన్ని తన చేతిలో పట్టుకుని యస్య పార్శ్వే సునిహితా కాలపాశాప్తతిష్ఠిత భావకాశ నిశంకాశో ఉద్గరో మూర్తిమాన్ స్థితః దర్శనాదేవ యః ప్రాణాన్ ప్రాణినామధకర్షత్ కిం పునఃస్పృశ్యమానస్య వాచ్యమానస్య వా పునః సజ్వాలా పరివారస్థు నిర్దహన్నివ రాక్షసం. తేన స్పృష్టో బలవత మహాప్రహరణో స్ఫురత్. యమదండం పక్కలలో పాలపాశాలు అమర్చబడి ఉండి అగ్నితో వజ్రంతో సమానమైన శరీరం దాల్చినటువంటి ముద్గరం కూడా దాని పక్కనే ఉన్నాయి. అది చూసినంతనే ప్రాణాలు తీసేస్తారు. చూస్తేనే ప్రాణాలు. వాటిని స్పృశించినా బీద ప్రయోగించినా ఇంకా చెప్పక్కల అడ్రస్ ఉండదన్నారు.
చుట్టూ అగ్నిజ్వాలలతో నిండి ఆ రాక్షసుడిని కాలుస్తోందా అన్నట్లుగా ఆ గొప్ప ఆయుధం యముడి చేత గ్రహింపబడి ప్రయోగానికి సిద్ధంగా ఉంది. తతో విదుద్రువు సర్వే తస్మాత్రస్తారణాజిరే సురాచక్షువిదాం సర్వే దృష్ట్వాదండోద్యతం యమం. తర్వాత యుద్ధ భూమిలో ఉన్న వాళ్ళందరూ ఆ యమదండానికి భయపడి పారిపోయి దండాన్ని ఎత్తిన యముణ్ణి చూసిన దేవతలు కూడా చాలా భయపడ్డారు, బాధపడ్డారు. తస్మిన్ ప్రహత్తు కామేతు యమీ దండేన రావణం యమం పితామహ సాక్షాత్ దర్శయే త్వయే దమబ్రవీ. యముడు యమదండంతో రావణుణ్ణి కొట్టాలని కొట్టబోయే సమయంలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా: వైవస్వత మహాబాహో న ఖల్వమిత విక్రమ న హంతవ్యస్త్వయైతైవ దండే నైష నిశాచర. గొప్ప బాహు, అమిత పరాక్రమశాలి ఓ యమధర్మరాజు, నువ్వు ఈ రావణుడనేటువంటి రాక్షసుణ్ణి ఈ దండంతో చంపద్దు అని 2 సార్లు. వరహా కలుమయీ తస్మై దత్త స్త్రీదశ పుంగవ నత్వయానామృతా కార్యో యన్మయా వ్యాహృతం వచ. దేవతా శ్రేష్టాయమా, నేను వీడికి వరాలిచ్చాను ఇదివరకు. ఆ వరానికి నా మాటగా నువ్వు అసత్యం చెయ్యి. దేవతలు కానీ, గంధర్వులు కానీ, రాక్షసులు కానీ, వీళ్ళల్లో ఎవరి చేత రావణుడు సంహరింపబడడు అనే వరాన్ని ఇచ్చాడు ఆయన. యో హి మామృతం కుర్యా దేవో వా మనుషోపి వా త్రైలోక్యమృతం తేనా కృతం స్మృయాన్నాత్ర సంశయం. కనుక దేవతా పురుషుడే అయినా మానవుడైనా ఎవడైనా నా మాటలు అబద్ధం అసత్యం చేస్తే వాడు 3 లోకాలను అసత్యం చేసినట్లే, అందులో అనుమానం లేదు. వృద్ధేన విప్రయుక్తోయం నిర్విశేషం క్రియాప్రియే ప్రజా సంహరతే రౌద్రౌ లోకత్రయ భయావ. భయంకరం, 3 లోకాలను భయపెట్టేది అయిన ఈ దండాన్ని నువ్వు కోపించి కనుక ప్రయోగిస్తే అది ఇష్టుడు అనిష్టుడు అనే భేదం లేదు. నీవాడు నావాడు, శత్రువు పరాయివాడు, మిత్రుడు, అస్సల భేదం కూడా చూడు. అందరి ప్రజల్ని సంహరిస్తుంది. అమోఘో హేష సర్వేషాం ప్రాణినామమిత ప్రభ కాలదండో మయా సృష్ట సర్వమృత్యు పురస్కృత. నేను సృష్టించిన గొప్ప కాంతిగా ఈ యమదండం అందరినీ చంపేస్తుంది. దానికి ఎదురు లేదు. ఎదురు ఎవడున్నా వాడు వెళ్ళిపోతాడు. కనుక ఇది ఏ ప్రాణుల విషయంలో కూడా వ్యర్థమయ్యే పని లేదు. తన్నస్కల్వేషతై సౌమ్య పాత్యో రావణమూర్ధని నస్మిన్ పదితే కశ్చిన్ ముహూర్తమపి జీవ. సౌమ్య, దీన్ని రావణుడి తల మీద ప్రయోగించద్దురా నాయన. అది పడితే ఎప్పుడు ముహూర్త మాత్రం కూడా అది మీద తాగితే చాలైపోవడమే, ప్రాణాలు గాలిలో కలిసి. యది యస్మిన్ నిపతితే తేన మ్రియతైశరాప్యధ మ్రియతే వా దశగ్రీవ కదాప్యుదయో అభయతో నృతం. నీ దండం పడిన తరువాత రావణుడు మరణించకపోయిన 2 విధాలా నా మాట అసత్యమవుతుంది. తన్నివర్తయ లంకేశాదండమేదం సముజ్యత సత్యం చ మమాంకురు స్వాద్యలోకాం స్వయజ్యప్యతే యజ్యవేక్షతే. అందువల్ల నువ్వు ఈ లోకాలు రక్షించాలనే అభిప్రాయం ఉంటే రావణుడి మీద ప్రయోగించడానికి ఎత్తినటువంటి ఈ దండాన్ని ఉపసంహరించరా నాయన.
నా మాట నిజమయ్యేట్టుగా సత్యమయ్యేటట్టుగా దాన్ని నిలబెట్టేట్టు చెయ్యి. ఏవ ముక్తస్తు ధర్మాత్మా ప్రత్యువాచ యమస్తద ఏష వ్యావర్తితో దండః ప్రభవిష్ణుర్ హి నో భవాన్. ధర్మాత్ముడైన యముడు బ్రహ్మ చెప్పిన ఆ మాటలు విని ఇలా, ఇదిగో ఈ దండాన్ని మీ ఆజ్ఞ ప్రకారం ఉపసంహరిస్తారు. నువ్వు మా అందరిపైన అధికారం కలవాడివి కనుక నీ అధికారానికి నేను తల వంచాలి. కిం విదానీం మమ మయా శక్యం మయా రణగతేన హి న మయా జయం జగ్యో ఎంతో వర పురస్కృత. వరాలు పొంది ఉన్న వీడి నేను సంపదాలకపోతే రణరంగంలో ఉన్న నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎత్తా కదా, దాన్ని ప్రయోగించకపోతే ఏం చేయాలి? ఏష తస్మాత్ ప్రణశ్యామి దర్శనాదశ్చ రక్షసః ఇత్యుక్త్వా నరథః పాశ్వస్తత్రైవాంతరధీయత్. అందువల్ల నేను ఈ రాక్షసుడి కనపడకుండా వెళ్ళిపోతా అని రథంతో అశ్వాలతో సహా అంతర్ధానమయ్య. దశగ్రీవస్తుతం జిత్వా నామ విశ్రావ్య చాత్మనః ఆరుహ్య పుష్పకం భూయో నిష్క్రాంతో యమసాధనాత్. ఈ విధంగా యముణ్ణి జయించాననుకొని తన పేరు చాటి మళ్ళా పుష్పకాన్ని యమలోకం నుండి మళ్ళా లంకకు బయలుదేరి. నతు వైవస్తతో చైహైవై సహ బ్రహ్మ పురోగమై జగామ త్రిదివం హృష్టో నారదస్య మహామణి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే ద్వావింశస్త బ్రహ్మ మొదలైన దేవతలతో కూడిన యముడు సంతోషంతో స్వర్గానికి వెళ్ళి నారద మహామణి ముని కూడా వాళ్ళతో పాటు వెళ్ళి. అథ త్రయోవింశ సర్గ 23వ సర్గ. రావణుడు నివాత కవచులతో స్నేహం చేసుకొని కాలకేయాదులను వధించి వరుణ పుత్రులని ఓడించదు. తతో జిత్వా దశగ్రీవో యమం త్రిదశపుంగవం రావణసు రణశ్లాఘి స్వసహాయాన్ దదర్శః. 10 కంఠాలు కలవాడు, యుద్ధంలో బడాయి చెప్పుకునేవాడు అయిన రావణుడు దేవతాశ్రేష్ఠుడైన యముణ్ణి జయించి తర్వాత తన సహాయుడైన మారీచాదులను చూసి ఇలా అన్నాడు. తతో రుధిరసిక్తాంగం ప్రహారైర్జర్జరీకుల రావణం రాక్షసా దృష్ట్వా విస్మయం సముపాగమం. తర్వాత అప్పుడు దెబ్బల చేత శిథిలం చెయ్యబడిన రక్తం చేత తడపబడిన తన శరీరం గల రావణుణ్ణి చూసి రాక్షసులంతా ఆశ్చర్యపోయారు. జయేన వర్ధయిత్వా చ మారీచ ప్రముఖాస్తతః పుష్పకం భీగిరే సర్వే శాంతితా రావణేన తు. అప్పుడు మారీచుడు మొదలైన రాక్షసులు జయ జయ ధ్వానాల రావణుణ్ణి అభినందించి రావణుడు వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళంతా పుష్పకాన్ని చెప్పి. తతో రసాతలం రక్షః ప్రవిష్టః పయసాం నిధిం దైత్యో ఉరగగణాధ్యుష్టం వరుణేన సురక్షితం. ఆ తర్వాత రావణుడు రసాతలం వెళ్ళటానికి దైత్యులు ఉరగులు సముదాయానికి నివాసం వరుణుని చేత బాగా రక్షింపబడింది అయి సముద్రంలోకి ప్రవేశించారు. రసాతలంలోకి వెళ్ళటానికి సముద్రంలో నతు భోగవతీం గత్వా పురీం వాసుకి పాలితాం కృత్వా నాగాన్ వసే హృష్టో యయౌ మణిమయీం పురి. రావణుడు వాసుకి పాలిస్తున్న భోగవతి పురానికి వెళ్ళి నాగులను తన వశం చేసుకొని
మణిమయపురానికి వెళ్ళాడు. నివాత కవచస్తత్రాదైత్యాలబ్ధవరాహ వసన్ రాక్షసస్థాన్ సమాగమ్య యుద్ధాయ సముపాహ్వయత్. అక్కడ వరములు పొందిన నివాత కవచం ఉంటున్నారు. రావణుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి యుద్ధానికి రా అనిపించారు. లేదు సర్వే విసువిక్రాంత దైతేయా బలశాలిన నానా ప్రహరణాస్తత్ర ప్రహృష్టా యుద్ధ దుర్మదా. బలశాలులై ఉన్న అక్కడ ఆ దైత్యులంతా మంచి పరాక్రమం కలవాళ్ళే, అనేక విధాలైన ఆయుధాలున్నవాళ్ళు, ఉత్సాహవంతులు, యుద్ధంలో అత్యధిక మదం పొందినవాడు. శూలై త్రిశూలై కులిశై పట్టిశా అసి పరస్పదై అన్యోన్యం బిభేదు వృద్ధ రాక్షస దానవాసు క్రోధావిష్టులైన ఆ రాక్షసులిద్దరు దానవులు ఒకరినొకరు శూలాలు, త్రిశూలాలు, వజ్రాయుధాలు, పట్టిసాలు, గడ్డళ్ళు మొదలైన ఆయుధాలతో బద్దలు కొట్టారు. తేషాంతు యజ్యమానా సాగ్రహ సంవత్సరో గద నాంజతరతస్తత్ర విజయో వా అక్షయోపి. వాళ్ళు ఆ విధంగా యుద్ధం చేస్తుండ కొంచెం ఎక్కువ తప్పులుగా సంవత్సరం గడిచి ఎవరికి కూడా జయం కానీ అపజయం కానీ కాలగల. తత పితామహ తత్రైలోక్య గతిరవ్యయ అనజగామధుతం దేవు విమాన వరమాస్. ఇంతలో 3 లోకాలు గతి అయినవాడు, నాశనరహితుడైన బ్రహ్మదేవుడు శ్రేష్టమైన విమానం ఎక్కి అక్కడికి వచ్చి నివాత కవచానాంతో నివార్య రణకర్మతత్ వృద్ధః పితామహో వాక్యం ఉవాచ విదిత అర్ధవాన్. వృద్ధుడైన బ్రహ్మదేవుడు నివాత కవచాదును చేస్తున్నటువంటి యుద్ధానికి నివారించి స్పష్టమైన మాటలతో ఇలా నహ్యయం రావణో యుద్ధే శక్యో జేతుం సురాసురై నా భవంతః క్షయం నేత్ అపి సామర దానవై. స అమర దానవై. సురులు కానీ అసురులు కానీ ఈ రావణుని యుద్ధంలో జయించలేరా. దానవులు దేవతలు కలిసి వచ్చిన మిమ్మల్ని ఓడించజాలు. రాక్షసస్య సఖిత్వం చ భవద్భిః సహ రోచతే అవిభక్తాశ్చ సర్వార్థ సుహృదాం నాత్ర సంశయ. మీరు రావణుడితో మైత్రులు చేసుకోండి, అది నాకిష్టం. మిత్రుడు అన్ని భోగాలను పంచుకోకుండా కలిసి అనుభవించచ్చు, అందులో అనుమానం లేదు. నా అత్ర సంశయ, అనుమానం. తతో అగ్ని సాక్షికం సఖ్యం కృతవాంస్తత్ర రావణ నివాత కవచై సార్ధం ప్రీతిమాన భవత్తదా. తర్వాత రావణుడు అగ్ని సాక్షిగా అక్కడ నివాత కవచుల స్నేహం చేసుకొని చాలా సంతోషపడి అచ్యుత స్థైర్యాన్యాయం సంవత్సర మఘోషిత స్వపురాన్ నిర్విశేషంచ ప్రియం ప్రాప్తో దశానం. రావణుడు న్యాయానుగుణంగా వాళ్ళ నుండి పూజలు అందుకొని సంవత్సరం కాలం అక్కడే ఉండి తన పట్టణమైన తన పురమైన లంకకు బయలుదేరుతుంది సంతోషం. తత్రోవధార్యమాయానాం శతమేకం సమాప్తవాన్ సలిలేంద్రపురాన్ వేషి భ్రమతి స్మ రసాద. రావణుడు ఆ మణిమయ పురంలో ఆ నివాత కవచుల అనుగుణంగా ప్రవర్తిస్తూ మారు మాయల నేర్చుకొని వరుణుడి పురంపర అన్వేషిస్తూ రసాతలంలో ఉన్నాడు. వరుణుడి మీద దండయాత్రకి వెళ్ళట. తతోస్మ నగరం కామ కాలకైరధిష్ఠితం గత్వాదు కాలకేయాం చ హత్వా తత్ర బలోత్కటాన్ శూర్పణాఖ్యాశ్చ భర్తారమదినాం
ప్రాచ్ఛిన్నత్తదా శ్యాలం చ బలవంతం చ విద్యుజ్జిహ్వం బలోత్కటం. తర్వాత కాలకేయుల నివాసమై హస్మ అనే నగరానికి వెళ్ళి బలంచే తృప్తులైన కాయకేయులను చంపి శూర్పణఖ భర్త తన బావ బలవంతుడు బలోన్మత్తుడు బలంచేత తృప్తుడు అయిన విద్యుజ్జిహ్వుణ్ణి ఖడ్గం చేత చంపేశారు. జిహ్వయా సంలిహంతం చ రాక్షసం సమరే తదా తం విజిత్య ముహూర్తేన జఘ్నే దైత్యాంశతు శత. అప్పుడు యుద్ధరంగంలో నాలుకతో నాకేస్తున్న ఆ విద్యుజ్జిహ్వుణ్ణి జయించి ముహూర్త కాలంలో 400 మంది దైత్యులను చంపారు. తతః పాండురమేఘాభం కైలాసమివ భాస్వరం వరుణశ్యాలయం దివ్యం అపశ్యద్ రాక్షసాధిపః. తర్వాత రావణుడు తెల్లని మేఘంలా ఉన్న కైలాసాంచే ప్రకాశిస్తున్న దివ్యమైన వరుణ ఆలయానికి వెళ్ళే గృహానికి. చరందీం వయస్తత్ర సురభింగామవస్థితాం యస్యాః తమో అభినిశ్యందాత్ క్షీరోదో నామ సాగర. అక్కడ నిలిచి పాలను స్రవిస్తున్న కామధేనువుని చూశారు. ఆ కామధేనువు కారుస్తున్న పాల వలననే క్షీర సముద్రం ఏర్పడి దదర్శ రావణస్తత్ర గోవృషేంద్రవరారణి యస్మాచ్చంద్ర ప్రభవతి సీతరశ్మిర్నిశాక యం సమ్మాశ్రిత్య జీవంతి పేనపాః పరమర్షయః అమృతం యత్ర చోత్పన్నం తథా చ రథకోజినాం. రావణుడు అక్కడ రుద్రుడి వాహనమైన మహావృషభానికి తల్లి అయిన కామధేనువుని చూశాడు. కామధేనువు నుండి పుట్టిన క్షీర సముద్రం నుండి చల్లని కిరణాలు కలవాడు రాత్రికి కారకుడైన చంద్రుడు పుట్టాడు. ఆ క్షీర సముద్రాన్ని ఆశ్రయించుకొని నురుగు భుజించు మహర్షులు జీవిస్తూ ఉంటారు. ఒక నురుగు మాత్రమే తిని స్వధను భుజించే పితృదేవత స్వధ కూడా దాంట్లోంచే పుట్టి యాం బ్రవంతి నరాలోకే స్వరభిం నామ నామతః ప్రదక్షిణాంతు తాం కృత్వా రావణః పరమాద్భుతం పరివేశ మహాఘోరం గుప్తం బహు విధైర్బలై. లోకంలో స్వరభి అనే పేరుతో ప్రసిద్ధమైన ఆశ్చర్యకరమైన కామధేనువుకి ప్రదక్షిణ నమస్కారాలు రావణ అనేక విధాలైన సైన్యాలు రక్షించడం చేత భయంకరంగా ఉన్న ఆ భవనంలో ప్రవేశించారు. తతో ధారాసతాకేన శారదాభ్రనిభం తదా నిత్య ప్రహృష్టం దదురే వరుణస్య గృహోత్తమం. పిమ్మట అతడు అనేక జలధారలకు వ్యాప్తమైన నిత్యానందంతో కూడి శరత్కాల మేఘం వంటి వరుణుడి శ్రేష్టమైన గృహాన్ని చూశారు. తతో హత్వా బలాధ్యక్షాన్ సమరే తైశ్చ తాడితః అబ్రవీచ తతో యోధాన్ రాజా శీఘ్రం నివేద్యతాం. తర్వాత రావణుడు యుద్ధంలో సేనాధ్యక్షులందరినీ వాళ్ళ ప్రహారాలు దెబ్బలు తిని తర్వాత ఆ యోధులతో ఇలా అన్నాడు, శీఘ్రంగా వెళ్ళి మీ రాజుతో చెప్పండి ఏమని, యుద్ధార్థే రావణ ప్రాప్తం తస్య యుద్ధం ప్రదీయత వద వా న భయం తేస్తి నిర్జితోస్మీతి
సా అంజలి. రావణుడు యుద్ధం కోరి వస్తున్నాడు, అతడితో యుద్ధం చెయ్యి. నీకు భయం లేదని అయినా ఇప్పుడు నేను అతన్ని జయించాడని ఒప్పుకో. ఏతస్మిన్నంతరే క్రుద్ధా వరుణస్య మహాత్మనః పుత్రాః పౌత్రాశ్చ నిష్క్రామన్ కౌశ్చ పుష్కర ఏవ. ఎంతలో మహాత్ముడైన వరుణుడి కొడుకులు మనవళ్ళు అందరూ, గవాధ్యక్షులు అందరూ పుష్కరుడు కోపంతో బయలుదేరి అందరూ బయటకు. కేతు వీర్యగుణోపేత బలై పరివృతాః స్వకై యక్వా రథాన్ కామగమాను ఉజ్జస్భాస్కర వర్చసః. మంచి పరాక్రమం సద్గుణాలు గల వరుణ పుత్ర పౌతు తమ సైన్యాలను వెంట బెట్టుకొని స్వేచ్ఛానుసారం సంచరిస్తూ సూర్యకాంతి వంటి కాంతిగా రథాన్ని కూర్చుకొని బయలుదేరి. తతో యుద్ధం సమభవద్దారుణ రోమహర్షణ సలిలేంద్రస్య పుత్రాణం రావణస్య చ ధీమతః. రావణుడి పుత్రులకు, బుద్ధిమంతులైన రావణులకు భయంకరం రోమాంచరమైన యుద్ధం జరిగి వరుణుడి పుత్రులకి రావణుడు అమాత్యైచ వీర్యై దశగ్రీవస్య రక్షసః వారుణం తద్బలం సర్వం క్షణేన వినిపాతిర్వం. సమీక్ష స్వబలం సంఖ్యే వరుణస్య సుతాస్తద అర్జితాః శరజాలేన నివృత్తా రణకర్మ. అప్పుడు రావణుడి కుమారుడు యుద్ధంలో తమ సైన్యాలు పడిపోవడం చూసి బాణాల చేత పీడితులై యుద్ధం నుంచి వెళ్ళిపోయారు. వరుణుడి కుమారుడు పారిపోయాడు. మహీతల తలగతాస్తే తు రావణం దృశ్య పుష్పగే ఆకాశమాసు విసురు చందనై శీఘ్రగా. నేల మీద పడి ఉన్న వరుణ పుత్రుడు పుష్పకంలో ఉన్న రావణుడిని చూసి వెంటనే నడుస్తూ రథాలతో ఆకాశంలోకి వెళ్ళారు. మహదాసీత్తదస్తేషం తుల్యం స్థానమవాప్యత. ఆకాశ యుద్ధం తుములం దేవదానవయో ఇవ. సమాన స్థానాలు ఉన్న రావణ వరుణ కుమార్ దేవదానవుల్లాగా వ్యాకులంగా గొప్ప యుద్ధమే చేశారు ఆకాశం. తతస్థే రావణం యుద్ధే శరై పావక సన్నిభై విముఖీకృత్య సంవృత వినే దుర్వినివాధాన్ రణాన్. వరుణ కుమారుడు అగ్ని వంటి బాణాల చే రావణుడి యుద్ధంలో విముఖుణ్ణిగా చేసి సంతోషిస్తూ అనేక విధాల శబ్దాలు చేసి తతో మహోదర క్రుద్ధౌ రాజానం వీక్ష దర్శితం త్యక్వా మృత్యుభయం వీరో యుద్ధాకాంక్షి వ్యలోకయత్. అప్పుడు వీరుడైన మహోదరుడు తమ రాజు పరాభవం చెందటం చూసి కోపంతో మృత్యుభయాన్ని వదిలి యుద్ధాన్ని చెయ్యాలనుకుంటూ వచ్చారు. తేన తే వారుణాయుద్ధే కామగా పవనోపమ మనోమహోదరేణ గదయా తథా వై. ప్రయయు క్షితిం. యుద్ధంలో వాయువులాగా స్వేచ్ఛగా సంచరించగలిగే ఆ వరుణ పుత్రులను మహోదరుడు గదతో కొట్టగా నేల మీద పడిపోయాడు. తేషాం వరుణ సూనూనాం హత్వా యుధాన్ హయాం చదాన్ ముమోచాసు మహానాదం విరధాన్ ప్రేక్షతాన్ స్థితాన్.
మహోదరుడు వరుణపుత్రుల యోధులను గుర్రాలను రథాలు లేక నేల మీద నిలిచిన వాళ్ళని చూసి గొప్ప ధ్వని చేశారు. ఏతు దేశం రథస్వాస్య సాస్వాహ సాశ్వాహ అశ్వాలతో అని సహసారథి నిర్భిర్వరై మహోదరేణ నిగత పతితాహ పృథివీతలి. మహోదరుడు కొట్టేయగ అశ్వాలతో శ్రేష్టమైన సారథులతో వరుణపుత్రుల రథం నేల మీద కూలిపోయి రేతుత్యక్త్వా రథాన్ పుత్ర వరుణస్య మహాత్మనః ఆకాశే విస్థితాः శూరా స్వప్రభావాన్న వివ్యధు. మహాత్ముడైన వరుడి కొడుకులైన వాళ్ళు రథాలు పడి ఆకాశం మీద నిలబడి సహజంగా ప్రభావవంతులవటం చేత వాళ్ళేం బాధపడాల. ధనుంసి కృత్వా సజ్జాని వినిభిజ్య మహోదర రావణం సమరే క్రుద్ధ సహితాః సమవారయన్. వరుణపుత్రుడు ధనుస్సులు సిద్ధం చేసుకొని మహోదరుణ్ణి ఛేదించి కోపించినవాడు అంతాకలి యుద్ధంలో రావణుడు చుట్టుముట్టారు. సాయకైశ్చాప విభ్రష్టై వజ్రకల్పై సుదారుణై ధారయంతి స్మ సంక్రుద్ధ మేఘా ఇవ మహాగిరిం. కోపించిన వాళ్ళై ధనుస్సులను బయటికి వచ్చిన వజ్రాయుధం వంటి చాలా భయంకరమై బాణాలతో అతని మేఘాలు పర్వతం మీద కురిసినట్లుగా కొట్టారు. తతో క్రుద్ధో దశగ్రీవ కళాగ్నిరివ మూర్ఛిత శరవర్షం మహాఘోరం తేషాం మర్మ స్వపాతయ. అప్పుడు కోపించిన రావణుడు ప్రళయాగ్నిలాగా విజృంభించి మర్మస్థానాలలో భయంకరమైన బాణాలను కుప్పించాడు. ముసలాని విచిత్రాని తతో భల్ల శతాని చ పట్టిశాంశ్చైవ కీర్తిశక్తిశ్చ శతగ్నిర్మహతీరపి పాతయామాస దుర్ధర్ష తేషాం ఉపరి విస్థిత. ఎదిరింపశక్యం కాదు. రావణుడు స్థిరంగా నిలబడి విచిత్రాలైన ముసలాలు వందల కొలది బల్ల బాణాలను పట్టిసరాలు శక్తులను గొప్ప శత్రుఘ్నులు వాళ్లపై ప్రయోగించారు. అపవిద్ధాస్తు తే వీర వినిష్పేతు వదాతయ తతస్తేనైవ సహసా సీదంతి స్మ పదాతిన మహాపంకమివాసాజ్య కుంజరా షష్టిహాయనా. ఆ విధంగా చెదరగొట్టబడి పాదచారులై ఆ వీరుడు వెంటనే అతడి మీద వచ్చి తర్వాత ఆయుధ వర్షం చేత నడుస్తూ యుద్ధం చేస్తున్న ఆ వరుణపుత్రుడు గొప్ప బురదలో చిక్కుకొని 60 సంవత్సరాల వయస్సు గల ఏనుగులాగా క్షీణించిపోయారు. సీదయాన్ సుతాన్ దృష్ట్వా దిహ్వలాన్ సమహాబల ననాద రావణో హర్షాన్ మహా సంబుధర్ అసనాం మహా అంబుధరో యథా. గొప్ప బలంగల రావణుడు క్షీణిస్తూ వ్యాకులమైన వరుణపుత్రులను చూసి చాలా ఆనందంతో విజయ గర్వంతో పెద్ద మేఘంలాగా ధ్వని చేశారు. తతో రక్షో మహానాదాన్ ముక్త్వా హంతి స్మ వరుణాన్ నానా ప్రహరణోపేతై ధారాపాతై ఇవ అంబుదః. ఆ తర్వాత రావణుడు గొప్ప ధ్వని చేస్తూ చేతికి అందిన ఆయుధాలు జలధారాపాతంశ మేఘంలాగా వరుణ కుమారుణ్ణి కొట్టారు. తతస్తే విముఖా సర్వే పతితా ధరణీతరే రణాత్ పురుషై శీఘ్రం గృహాణ్యేవ ప్రవేశిత. యుద్ధ పరాన్ముఖులై నేల మీద పడిన వాళ్ళందరి వాళ్ళ మనుషులు యుద్ధరంగం నుంచి కొంపకెత్తుకుపోయారు. తానబ్రవీతతో రక్షో
వరుణాయ నివేద్యత రావణం తబ్రవీన్మంత్రి ప్రహస్తో నామ వారుణ. అప్పుడు రావణుడు వాళ్లతో వరుణుడికి చెప్పరా అన్నాడు. ప్రహాసుడనే వరుణిమత్ రావణుడితో ఇలా అన్నాడు. గతక్కలు మహారాజు బ్రహ్మలోకం జలేశ్వర గంధర్వం వరుణం శ్రోతుం యం త్వమవహ్వాయసేయు. నువ్వు ఎవరిని యుద్ధానికి పిలుస్తావో ఆ మహారాజు జలాధిపతి అయిన వరుణుడు సంగీతం వినటానికి బ్రహ్మలోకం వెళ్ళాడు. తత్కింతవ వృధా వీర పరిశ్రమ్య గతేంద్రువే ఏతు సన్నిహితా వీర కుమారాస్తే పరాజితా. అందువల్ల ఓ వీరా, రాజులేన నువ్వు వ్యర్థంగా పరిశ్రమ చేసి నీ పరాక్రమాన్ని ఎందుకు వ్యర్థం చేసుకోవడం? ఇక్కడ ఉన్న వీరులై వరుణ పుత్రులను నువ్వు ఓడించే ఉన్నావు కదా. రాక్షసేంద్రస్తు తచ్చుత్వా నామ విశ్రావ్యచాత్మన హర్షాన్నాదం విముంచన్వై నిష్క్రాంతో వరుణాలయ. రావణుడు ఆ మాటలు విని తన పేరు చాటుకొని సంతోషంతో పనిచేస్తూ వరుణ లోకం నుండి మళ్ళా తన లంకకు బయలుదేరి. ఆగతస్తు పదాయేన తేనైవ వినివృత్య సహ లంకాం అభిముఖో రక్షో నభస్థలగతు యయు. ఇక్షార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే త్రయోవింశ సర్గ. రావణుడు ఏ దారిన వచ్చాడు ఆ దారిలోనే వెనక్కి లంకాముఖుడై ఆకాశ మార్గంలో వెళ్ళాడు. ఇది 23వ సర్గ సమాప్తం. రేపు ప్రక్షిప్తమైన 24 లేదు, ప్రక్షిప్తమైన పంచాసర్గ 25వ సర్గ రేపు మొదలు పెడతాం.